ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. తల్లి, ఇంకా 12 గంటలే ఉంది. నీ భవిష్యత్తు గురించి నిజం బయటపడబోతుంది. తల్లి, జాగ్రత్తగా విను. ఇది సాధారణ మాట కాదు. ఇది నీ జీవితం మార్చే నిజం. ఇంకా కేవలం 12 గంటల సమయం మాత్రమే ఉంది. ఆ 12 గంటలు ముగిసిన తరువాత నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక నిజం నీకు తెలుస్తుంది. అది నిన్ను ఆనందంతో ఏడిపించవచ్చు, లేదా నువ్వు చేసిన తప్పులను గుర్తు చేస్తుంది. కానీ ఏదైనా జరిగినా నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి. ఈరోజు రాత్రి నీ జీవితంలో ఒక మలుపు తిరిగే రాత్రి. తల్లి, నీ హృదయంలో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. ఎవరూ అర్థం చేసుకోలేని బాధ. నువ్వు ఒంటరిగా మోస్తున్న బాధ. ప్రతిరోజు ఎప్పుడు నా కష్టాలు పోతాయి అని నువ్వు నిశ్శబ్దంగా అడుగుతున్నావు. నువ్వు ఎవరికీ చెప్పకపోయినా నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. ఇప్పటి వరకు నీకు అనిపించింది నా జీవితంలో ఏది సరిగ్గా జరగదు అని. కానీ ఇది నిజం కాదు తల్లి. నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. అందుకే ఈరోజు నీకు ఈ సందేశం వచ్చింది. ఇంకా 12 గంటలు మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో నువ్వు చేసే ఒక చిన్న పని నీ భవిష్యత్తును మార్చేస్తుంది. ఈ 12 గంటల్లో నువ్వు కోపం పెట్టుకోకు, ఎవరిని బాధ పెట్టకు, నీ మనసులో చెడు ఆలోచనలు రానివ్వకు. ఇది పరీక్ష తల్లి. నీ సహనం, నీ నమ్మకం పరీక్ష. ఎందుకంటే నీ 12 గంటల తర్వాత నీకు తెలిసే నిజం నీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఏం మారుతుంది అని. నేను చెప్తున్నాను విను. నీకు ఎదురు చూస్తున్న మంచి వార్త ఉంది. నీ కష్టాలకు ఫలితం వచ్చే సమయం దగ్గరలో ఉంది. నీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు, లేదా నువ్వు కోల్పోయింది తిరిగి రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు తల్లి. ఇది దేవుడు ప్లాన్ చేసిన మార్గం. ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు విరిగిపోయావో, ఎన్ని రాత్రులు నిద్రలేక ఏడ్చావో అవి అన్నీ వృధా కావు తల్లి. ప్రతి కన్నీటి బొట్టు నీ భవిష్యత్తులో ఆనందంగా మారబోతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుంచుకో. భయం వద్దు, సందేహం వద్దు, ధైర్యం మాత్రమే ఉండాలి. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక దీపం వెలిగించు. నీ హృదయంలో ఉన్న కోరిక చెప్పు. నాకు ధైర్యం ఇవ్వు అని ప్రార్థించు. అంతే. నువ్వు చేసే ఈ చిన్న పని నీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. గమనించు తల్లి, ఈ 12 గంటల తర్వాత నీకు తెలిసే నిజం నువ్వు ఎంత బలమైనవో చెప్తుంది. నువ్వు ఎందుకు ఇంత బాధ అనుభవించావో అర్థం చేస్తుంది. నీకు కొత్త మార్గం చూపుతుంది. అది నీ జీవితానికి ఒక కొత్త ఆరంభం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరు చూస్తారు. తల్లి, ఇది సాధారణ సమయం కాదు. ఇది నీ జీవితాన్ని మార్చే సమయం. ఇంకా 12 గంటలు మాత్రమే. ఆ తర్వాత నీ భవిష్యత్తు గురించి ఒక నిజం బయటపడుతుంది. ఏదైనా జరిగినా ధైర్యంగా ఉండు. దేవుడిపై నమ్మకం ఉండు. నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తల్లి, ఇప్పుడే నువ్వు వినింది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, అది ఒక అవకాశం కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో తీసుకునే నిర్ణయం వారి భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు అదే సమయం నీది. నువ్వు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డావో, ఎంత నమ్మకంతో ఎదురు చూశావో ఎవరు చూసి ఉండకపోవచ్చు, కానీ దేవుడు చూశాడు తల్లి. నీ జీవితంలో నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేసిన సమయం ఉంది. నువ్వు ఎంతో ప్రేమించిన వారు నిన్ను అర్థం చేసుకునే రోజులు ఉన్నాయి. నీకు రావాల్సిన అవకాశం నీ చేతిలోంచి జారిపోయిన క్షణాలు ఉన్నాయి. అందుకే నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు. కానీ విను, ఇది అంతా ఒక కారణంతోనే జరిగింది. జీవితంలో ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి కన్నీరు ఒక పాఠం నేర్పించడానికి వస్తుంది. నువ్వు ఈరోజు ఉన్న స్థితి నీ గత నిర్ణయాల ఫలితం.
కానీ నీ భవిష్యత్తు ఇప్పుడే తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క మాట విను తల్లి, ఈ 12 గంటలు ఎందుకు ముఖ్యమో తెలుసా తల్లి? ఎందుకంటే ఈ సమయంలో నీ మనసు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నీ జీవితంలో నిజమయ్యే శక్తి కలిగి ఉంటుంది. అందుకే నువ్వు పాజిటివ్గా ఆలోచించాలి. నువ్వు నమ్మాలి. నేను గెలుస్తాను అని అనుకోవాలి. ఇది సాధారణ మాట కాదు, ఇది సత్యం. తల్లి, నీ జీవితాన్ని మార్చేది బయట ప్రపంచం కాదు, నీ ఆలోచనలే నీ జీవితాన్ని మారుస్తాయి. నువ్వు ఎప్పుడైనా గమనించావా? నువ్వు భయపడితే సమస్యలు పెరుగుతాయి, నువ్వు ధైర్యంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నీ మనసు శక్తి. ఒకసారి ఒక అమ్మాయి కూడా నీలా చాలా కష్టాల్లో ఉండేది. ఆమెకు ఏది సరిగ్గా జరగడం లేదు. ఆమె జీవితంలో సమస్యలు. ఒకరోజు ఆమెకు కూడా ఇలాగే ఒక సందేశం వచ్చింది. ఇంకా 12 గంటలు మాత్రమే ఉన్నాయి. ఆమె మొదట నమ్మలేదు, కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నేను భయపడను, నేను నమ్మకం కోల్పోను. అంతే. ఈ 12 గంటలు ముగిసిన తర్వాత ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏమైందో తెలుసా తల్లి? ఆమె ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె కోల్పోయిన సంబంధం మళ్ళీ ఆమె జీవితంలోకి వచ్చింది. ఆమెకు రావాల్సిన డబ్బు ఆమె చేతికి చేరింది. ఇది మాయ కాదు, ఇది ఆమె నమ్మకం, ఆమె ధైర్యం ఫలితం. తల్లి, నువ్వు కూడా అదే చేయాలి. ఈ 12 గంటల్లో నీ మనసును క్లీన్గా ఉంచు. ఎవరి మీద ద్వేషం పెట్టుకోకు. దేవుడిని నమ్ము. ఇది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఇది నీ జీవితాన్ని మార్చే రహస్యం. ఈరోజు రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఒక దీపం వెలిగించు. నీ కళ్ళు మూసుకొని నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఊహించు. నువ్వు ఆనందంగా ఉన్నట్లు ఊహించు. నీ సమస్యలు లేవు అనుకో. ఇది మానసిక శక్తి వినియోగం. తల్లి, ఇంకా సమయం తక్కువే ఉంది. ప్రతి నిమిషం విలువైనది. నీ 12 గంటలు ముగిసిన తరువాత నీకు ఒక నిజం తెలుస్తుంది. నీ జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది. నీ కష్టాలు తగ్గడం ప్రారంభమవుతాయి. కానీ నువ్వు ధైర్యంగా ఉంటేనే ఇది జరుగుతుంది తల్లి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ వీడియో చూసిన వాళ్ళు నేను రెడీ తల్లి అని కామెంట్ పెట్టండి. మీ జీవితంలో వచ్చే మార్పుకు మీరు సిద్ధమవుతారు. తల్లి, ఇది నీకు వచ్చిన చివరి హెచ్చరిక కాదు, ఇది నీకు వచ్చిన చివరి అవకాశం కూడా కావచ్చు. జీవితం నీకు మరో ఛాన్స్ ఇస్తుంది. నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నావా లేక వదిలేస్తావా అది నీ నిర్ణయం. కానీ నేను చెప్పేది ఒక్కటే, ధైర్యం ఉంటే దేవుడు నీ వెంట ఉంటాడు. ఇంకా 12 గంటలు, ఆ తర్వాత నీ జీవితం మారుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కోరికలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటన్నిటికీ కూడా బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను బాబాగారికి పూజ చేస్తున్నాను, నా కోరికలు చెప్తున్నాను, కానీ బాబాగారు ఏం పట్టించుకోవట్లేదు అలా అనుకోకండి. మనకంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయానికి బాబాగారు ఖచ్చితంగా మన కోరికలను తీరుస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయం ఉంటుంది. వారి వారి సమయాలకి బాబాగారు ఆ కోరికలను తీరుస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో కొంతమందికి ముందు కోరికలు నెరవేరుతాయి, కొంతమందికి ఆలస్యం అవుతాయి. అలా అని చెప్పేసి మనకు ఆలస్యం అవుతుందని బాబాగారి మీద నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే బాబాగారికి అన్నీ తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏం ఇవ్వాలి అనేది. మనం కొంచెం తొందరపడి అలా ఇలా అనుకుంటే బాబాగారు మన కోరికలను నెరవేర్చడానికి ఇంకొంచెం ఆలస్యం చేస్తారు. కాబట్టి మన కోరిక నెరవేరినా నెరవేరకపోయినా మన భక్తిని మాత్రం మనం అస్సలు ఆపకూడదు. ముందు మన భక్తిని దైవ మార్గంలో మన భక్తిని వెల్లడించినట్లయితే దైవం అనేది మనకి ఏదో ఒకరోజు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందండి. మనం చేసే పనులు కానీ, మనం చేసే సహాయం కానీ, ఏదైనా సరే దైవం, ప్రకృతి ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. మనం చేసే పుణ్యాన్ని బట్టే మనకంటూ కొన్ని వస్తుంటాయండి. అది కోరికల రూపంలో నెరవేరడం కానీ ఎలా అయినా జరగవచ్చు. కాబట్టి మనం
ఎట్టి పరిస్థితుల్లోనే మన భక్తిని అనేది మన నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే నమ్మకం ఉన్న చోట గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. మనం నమ్మకం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మన వంతు మన ప్రయత్నం కూడా చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి సరైన ఫలితం వస్తుంది. మీకు బాబాగారి నుండి ఎటువంటి సందేశాలు కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారి నేను అటువంటి సందేశాలతో మీ ముందుంటాను. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.